హలో హలో ఏంట్రా హలో ఏంటి వెల్కమ్ పరిస్థితి? బ్యాక్ టు చిల్ బ్రో. మొత్తానికి మా వాడు నిన్న ఒక మ్యాచ్ గెలిచాడయ్యా కష్టపడి. చెప్పురా. నువ్వెందుకు గెలిచావురా? నేను మొన్న ఒకటి గెలిచారా, నిన్న ఒకటి గెలిచా గెలుస్తా నేను. ఉంటాం గెలుస్తా ఉంటాం, వస్తా ఉంటాయి, లాస్ట్ దాకా చూడాలి కదా. 2 పాయింట్లు ఇక్కడ. ఉమ్, మాకు రెండు పాయింట్లు. ఉమ్, నీకు 1 పాయింట్. ఎట్ట కొట్టారు? కొట్టారులే. మా వాళ్ళు ఏమైనా తక్కువ కోత ఏంది. కోత కొట్టారులేవా. ఉమ్, ఆచరణ బాగా కొట్టాడు, హాఫ్ సెంచరీ దాటాడు. ఉమ్, 70 దాకా కొట్టాడు. ఉమ్. 27 బాల్కి 70 కొట్టాడు. బాగా 24 ఆడాడు. బాల్కి హిట్ 70 మేర్ కూడా ఆచరణ. బాగా ఆడాడు. జోఫ్రా ఆచరణ బాగా ఆడాడురా. జాఫర్ 24 ఆర్చర్. బాల్కి 70 చిల్లరంతా కొట్టాడు. జాఫర్ ఆర్చర్ 76 కొట్టాడు రా 24 బాల్కి. ఉమ్. ఆ బ్యాటింగ్ చూడు ఒకసారి. చూసేదే ఉంది. అభిషేక్ శర్మ, ఆ ట్రావిస్ హెడ్. ఆడిన వాళ్ళు ఎవరో చెప్పు. ఆడనోళ్ళు ఎవరు లేరు. అందరూ బాగానే ఆడారు. అందరూ బాగా ఆడారు. ఉమ్. బాగా ఇవే కొట్టారేంట్రా ఆయన అలా ఊడిపోయారేంట్రా మరి. ఎలా కాంపిటీషన్ ఓడిపోయారు. కూడా ఇవ్వకుండా. ఏం లేదు, చివరిదాకా వచ్చారు, బాగానే ఆడారు. సర్లే, కానీ ఎంత చివరి దాకా వచ్చినా గానీ అసలు ఒకసారి కూడా తిరిగింది లేదు కదా మ్యాచ్ ఉహు. వాళ్ళ చేతిలో. లేదు. ఉమ్. కానీ బాగానే కంబ్యాక్ వాళ్ళు అయితే, ఆర్ఆర్ వాళ్ళు. ఉమ్. నాకు తెలిసి ఒక 180 170 కొట్టి అయిపోతారు అనుకున్నాం. ఉమ్. బాగా ఆడారు వాళ్ళు కూడా. ఉమ్. ఆశ్చర్యం ఏందయ్యా బాబు అలా కొట్టారు. మా మరి దాంట్లో కూడా పడిందిలే, ప్యాట్ కమిన్స్ కి పడింది ప్యాట్ బాగా. కమిన్స్. కొట్టుడు కొట్టారు ప్యాట్ కమిన్స్. హాఫ్ సెంచరీ అయిపోయింది ప్యాట్ కమిన్స్ కూడా. ఉమ్. 60. ఉమ్. ఉమ్. 60 24 కొట్టాడు. బాల్కి 60 కొట్టారా? ఉమ్. అవును, ఏందో అమ్మో. ఐదే ఉమ్. మ్యాచ్. ఇంకా 250, ఇంకా ఎస్ఆర్హెచ్ ఎప్పుడు బ్యాటింగ్ వచ్చినా ఇంకా 250 యావరేజ్ స్కోర్ అనుకోవడమే ఇంకా. ఇంకా వాళ్ళ హోమ్ టౌన్ లో ఆడితే. చెన్నై ఏంటి, చెన్నై పరిస్థితి? చెన్నై చెన్నై పరిస్థితి బాగుందయా ఏంటి. నాకు. చెన్నై చెన్నై గేమ్ బాగా టైట్ గా విజృంభించింది. వచ్చింది. చెన్నై. ఏం విజృంభించిందా? ఇదిగో. ఏం విజృంభించింది? చివరి దాకా వచ్చింది మ్యాచ్. చివరిదాకా తెచ్చి. అదే అదే బుమ్రాన్, అమ్మా హార్దిక్ చెన్నై పాండ్యాని ఎవరో స్ట్రాటజీ ఒకళ్ళు అమ్మా ఉంటే అది. కొట్టేసేవాళ్ళు. ఎవరి కోసం అయితే మనం ఎదురు చూసామో వాళ్ళు ఆడలేదు. రోహిత్ శర్మ ఆడలేదు, ఉమ్. ధోని 2 ఆడలేదు. ఉమ్. ఆడంటాడు చూడు, నువ్వు 10th అన్నా పాస్ అయ్యావా అంటే నేను అవ్వలేదంటాడు ఉమ్. ఏదో యాడ్లో. ఆ. మరి నువ్వంటే నేను పాస్ అంటే ఏం పాస్ అయ్యావంటే 6th పాస్ అంటాడు చూడు. అట్టుంది. ఏది మరి, ఏదో ట్యాంపరింగ్ ఏదో అయినట్టుంది మ్యాచ్ లో. ఏం ట్యాంపరింగ్ రా. ఏదో జేబులో నుంచి బయటకు తీశారు, మళ్ళీ లోపల పెట్టేశారు. అవునా, అంత జరిగిందా. చూడలేదే. చూడలేదా? చూడలేదే. ఏమో మరి వస్తుంది. ఊరాడారు ఇంకా చెన్నైలో. రవీంద్ర బాగా రవీంద్ర. ఆడాడు. నిన్న మొత్తం మీద నీకు 2 టీంల మీద బెస్ట్ ప్లేయర్ ఎవరు అనిపించారు చెన్నైలో, చెన్నై ముంబై మ్యాచ్ లో? చెన్నై ముంబై మ్యాచ్లో పిల్లోడు బౌలింగ్ వేసాడు రా. అవును, అందరూ వీడనుకుంటా. విఘ్నేష్. విఘ్నేష్. అది లాస్ట్ ఓవర్ రన్స్ ఇచ్చాడు బాగా, కానీ ఉమ్. అది ఇంక కొంచెం ఫుల్ ఎంత టాస్. ఇదున్నా రచిన్ రవీంద్ర ముందు తేలిపోయాడు. లేదు, కంబ్యాక్ ఇస్తాడు మనోడు. ఇస్తాడు ఇస్తాడు. నెక్స్ట్ ఈసారైనా కంటిన్యూ పెడతారా ఆ పిల్లోడిని. ఉమ్. ఇంకా ఆడి పిల్లోడు ఏంటి, మనమే పిల్లనాయాలి. అంతే అంటావా. ఆ ఇంకెవరు చెన్నై. ఆడారా చెన్నైలో? చెన్నైలో ఎవరు ముంబై ఆడారు ఇంకా, ఓపెన్ చేయి రుతురాజ్ ఒకసారి. గైక్వాడ్ బాగా ఆడాడు. గైక్వాడ్ ఆడాడు, అంతే ఇంకా. రవీంద్ర ఆడాడు. అటు ముంబై ఓపెన్ చేయి. ముం- హ్మ్. ముంబైలో ఏంట్రా మరి స్కోర్లు? ఒక్కడు కూడా 40 స్కోర్ ఒక్కడది లేదు ముంబైలో. ఆ, ఉమ్. ముంబై. 35 లేదు. అదే ముంబైలో 40 కంటే ఒక్క స్కోర్ కొట్టినోడు లేడు. లాస్ట్ లో వచ్చిన దీపక్ చాహర్ బాగా దీపక్ చహర్ ఆడాడు. ఒకడు అది పట్ల మెరిసాడు. అట్లా ఏంటి ఉన్నంత సేపు కాదు అంతే. ఆడాడు మరి. లాస్ట్ లో వచ్చి ఆ మాత్రం కొట్టాడు. ఉమ్. నిన్న ఫస్ట్ దానిలో ఎస్ఆర్హెచ్ ఆర్ఆర్ మ్యాచ్ లో నీకు టాప్ రెండు ఎస్ఆర్హెచ్లో రెండు టీంలో బెస్ట్ బాగా ఎవరు అనిపించారు? బెస్టా. ఏ బెస్ట్ వచ్చేసరికి ఏ ఎస్ఆర్హెచ్లో డిపార్ట్మెంట్ అయినా సరే. ఇషాన్ కిషన్. అంతేలే, బౌలింగ్ లో ఎవరు అందరూ హాఫ్ సెంచరీలు చేశారు, ఆ టీము ఈ అందరూ టీము. బౌలింగ్లో అందరినీ వాయించేశారు. నిన్న బౌలింగ్ పడిపోయింది అందరికీ. కానీ బ్యాటింగ్లో మాత్రం అందరికి ఇషాన్ కిషన్ బాగా ఆడాడు. ఏ మరి ఆ తార్ రోడ్డు మీద ఇంకెవరు వేస్తారు? ఉమ్. ఉమ్. పిచ్ మహిమ అది. ఉమ్. అది. నెక్స్ట్ వైజాగ్ పిచ్ కూడా అంతే ఉంది. సరే ఈరోజు ఈ మ్యాచ్. రోజు ఈ రోజు వైజాగ్ లో జరిగేది. అవును. ఉమ్, అది కూడా తార్ రోడ్ లాంటిదే ఆ, పిచ్.
రెండో టీము లక్నో ఢిల్లీ రై. సారీ లక్నో ఢిల్లీ, సారీ ఉమ్. లక్నో ఢిల్లీ, ఢిల్లీ. ఢిల్లీ బాగుందయ్యా సాలిడ్ గా ఇంకంతే. ఉమ్, ల- ఢిల్లీ బ్యాటింగ్ బౌలింగ్ బాగుంది, మిడిల్ ఆర్డర్ కొంచెం డౌన్ ఉంది. ఉమ్, లక్నో మిడిల్ ఆర్డర్ తప్పితే అంతా ఉమ్. అటు ఈరోజు ఇటుగా ఉంది. మ్యాచ్ మొత్తం వీటి గురించే, రిషబ్ పంత్ గురించే మాట్లాడుకునేది. ఉమ్. చూద్దాం, చూద్దాం. డబ్బులకి న్యాయం జరిగిద్దే లేదు. ఓకే, టాస్ వేద్దామా? వెయ్యి. హెడ్స్, హెడ్స్. ఢిల్లీరా, షబ్బా. ఆ? ఢిల్లీ. సరే కానీ ఇంకా ఉమ్, నాది అదే, కానీ నేను ఉండాలిగా ఇటు, తప్పదుగా. తప్పదు, ఢిల్లీ. ఉంటా. చూడు మా పంతమామ వేలాస్తాడు చూడు వైజాగ్ పిచ్ లో. అంతా చూద్దాం, ఆ, చూద్దాం ఏమిద్దాం. ఓకే. ఒకసారి పంత్, బదోని, మిల్లరు, మార్కరం, మిడిల్ ఆర్డర్ బాగుంది. ఉమ్, నికోలస్ పొరాన్. ఉమ్. కాకపోతే ఓపెనింగ్ ఫినిషింగ్ తక్కువ ఉంది, కానీ బౌలింగ్ కూడా మిడిల్ లేదనే ఆర్డర్ చెప్పాలి. సూపర్. లక్నో బౌలింగ్ అసలు లేదు ఈడ అసలు లేదు, లక్నో. బౌలింగ్ లేదు. రవి బిష్నాయ్ తప్పితే ఇంకా సరిగ్గా అంటే వేసేవాడు ఎవరు ఎవరు లేడు, లేరు. ఆవేష్ ఖాన్ కూడా లేడు ఈ రోజు. లేడు. అది నాకు ఆ ఓకే. గ్రిప్ లేదు. ఫస్ట్ అయితే చెన్నై ఫ్యాన్స్ కింద కొట్టేయండి, ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ కూడా కింద లైక్లు కామెంట్లు పెట్టేసేయండి. మనమైతే 2 పాయింట్లు, నాకు మా వాడికి 1 పాయింటే. మొన్న జరిగిన ఆర్సీబీ మ్యాచ్ కూడా పెట్టండి, ఆర్సీబీ కొట్టండి. మ్యాచ్ కూడా ఆ వీడియో చూడండి ముందు, ఆ ఉమ్, వీడియో కూడా చూసి ఈ ఉమ్, వీడియో చూడండి. అట్లానే ఈరోజు మీరు ఉమ్. ఎవరి ఫ్యాన్ అయితే ఢిల్లీ, మనం మావాడు లక్నో. ఓకే, ఈ వీడియో చూడవా ఈ రోజు స్పైడర్ మ్యాన్ షాట్లు వస్తాయి చూడు ఈ రోజు. చూద్దాం, 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 చూద్దాం. అయితే చాలా మంది ఫామ్ లోకి వచ్చారు ఈ 3 మ్మ్. మ్యాచ్ల్లోనే. మ్మ్. ఉమ్? వచ్చారు. ఓకే గైస్, ఈ వీడియో ఇంకింతే. రేపు ఖచ్చితంగా మన సాయంత్రం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చూసుకున్నాం వాయి. చేసుకోండి. చేస్తారులేరా, అన్నిసార్లు చెప్పవసరం లేదు కానీ. చెప్తే కానీ గుర్తుంటుందరా వాళ్ళకి. ఓకే మరి అయితే బాయ్. లేదు, 3-4 వీడియోలకే చెయ్యి అంటే కాదు కదా, మనం చేస్తా చేయాలి ఉండాలి. అంతే. వాళ్ళు చేస్తారు అంతే. నచ్చితే. చిన్న ఈ మ్యాచ్ రోజు ఎవరు ఆడతారు అనుకుంటున్నావు మీ టీంలో, ఢిల్లీ టీంలో? ఢిల్లీలోనా? ఢిల్లీలో ఈ రోజు అయితే ఖచ్చితంగా ఉమ్, కేఎల్ రాహుల్ ఆడతాడు. ఉమ్, కేఎల్ రాహుల్ ఆడతాడు. ఓపెనింగ్ దిగే దాన్ని బట్టి ఉంటుంది. ఓపెనింగ్ ఉమ్. నేనైతే అక్షర్ పటేల్ బాగా ఆడతాడు అనుకుంటున్నా ఓపెనింగ్ ఫినిషింగ్ కాదుగా, రోల్ లో. అక్షర్ పటేల్ ఓపెనింగ్ని బట్టి ఉంటుంది ఏదైనా. ఓపెనింగ్ నెక్స్ట్ మా ఓపెనింగ్ కానీ మా వన్ టీం డౌన్ కానీ చెప్పవాలి. కేఎల్ రాహుల్ దిగాలి. ఓపెనింగ్ కానీ వన్ డౌన్ కానీ కేఎల్ రాహుల్ దిగాలి. ఓపెనింగ్ కరుణారకి ఇస్తారు, లేకపోతే డూప్లెసిస్. చూద్దాం ఈ రోజు. డూప్లెసిస్ వన్ డౌన్లో దిగుతాడు. వీడు జాక్ పేసర్ ఆడు ఓపెనింగ్. ఆ, సెకండ్ ఎవరు ఇస్తారు అని కేఎల్ రాహుల్ మిడిల్ ఆర్డర్, ఓపెనింగ్ ఏం చేయడు. అదే చెప్తున్నా కదా, ఓపెనింగ్ కానీ వన్ డౌన్ కానీ దిగితే బాగుంటుంది కేఎల్ రాహుల్. మా టీం ఓపెన్ చేయవాయి. పంత్ దిగి 10 ఓవర్లు ఆడతారులే వాయి. పంతు దిగడు, వన్ డౌన్లో దిగుతాడు పంతు. వన్ డౌన్ దిగుతాడు, వన్ డౌన్ ఇంకా స్పాట్ ఫిక్స్. ఈ వీడు ఇది మిచెల్ మార్ష్ ఉండాలిరా లక్నోలో ఇక్కడే ఖచ్చితంగా. ఉంది, ఇక్కడే ఉంది. ఉంటాడు, ఆల్రౌండర్ కదా ఆల్రౌండర్ కదా. మిచెల్ మార్ష్. ఓపెనింగ్ ఆ, ఆల్రౌండర్ అయినా సరే ఓపెన్ దిగుతాడు. ఆ. నెక్స్ట్ వచ్చేదానికి నెక్స్ట్ పేరు ఎవరంటే ఆడికి అవును, ఇద్దరు పైకి ఫారెన్ రాని. ప్లేయర్లు ఎందుకు దింపుతారు ఓపెనింగ్కి? ఓపెనింగ్ పురాన్ ఓపెనింగ్ కాదు, ఆడు ఫినిషింగ్ రోలే. నికోలస్ పురాన్ మిడిల్ ఆర్డర్. మిచెల్ మార్షాను నాకు తెలిసి ఈ ఆర్యన్ అని చెప్పావు తెలుసా? మార్కరం దిగుతాడేమో. ఇద్దరు ఫారెన్ ప్లేయర్లు ఓపెనింగ్ దింపరు. అవునా? తక్కువ, ఖచ్చితంగా ఒక ఇండియన్ ప్లేయర్ ఉండాలి, ఒక ఫారినర్ ఉండాలి. చూద్దాం అయితే మరి. ఉమ్, సరే మరి ఉమ్, చూద్దాం. ఈ రోజు అయితే లక్నోలో పురాను ఈరోజు స్కోర్ కూడా నాకు తెలిసి ఖచ్చితంగా 200 వెళ్ళిద్ది. ఖచ్చితంగా వెళ్తుంది. ఢిల్లీ వాళ్ళు కనుక మంచి ఓపెనింగ్ వస్తే కనుక 200 పక్కా వెళ్ళిపోతుంది. ఎందుకంటే అస్సలు బౌలింగ్ లేదు కదా, అస్సలు బౌలింగ్ లేదు కదా. సరే మరి సరే మరి అయితే సాయంత్రం చూసుకుందాం. చూద్దాం. ఓకే మరి అయితే బాయ్. బాయ్.